హాయ్ అండి అందరికీ. వీడియో చూసే ముందు ఒక కొత్త విషయం అయితే చెప్దామని వచ్చిన. అయితే ఈరోజు జనవరి 22, 2024 కదా. ఈరోజు అయితే ఒక కొత్త విషయం అనుకుంటున్నా. నేను ఏంటంటే నేనైతే రామకోటి రాద్దామని స్టార్ట్ చేద్దామని చూస్తున్నా. అసలు ఎవరు రాయాలి, ఎలాంటి వాళ్ళు రాయాలి, ఎందుకు రాయాలి, ఏం తెలియదు నాకైతే. నేను రాద్దామని అయితే స్టార్ట్ చేస్తున్నా. రాయొచ్చా రాయొద్దా, అసలు ఎలాంటి వాళ్ళు రాయాలి అనేసి అయితే మీరు కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే ఖచ్చితంగా రాయమని కామెంట్ చేస్తే ఖచ్చితంగా రాసి చూపిస్తా. అంటే నాకు రాయాలని బాగా ఇంట్రెస్ట్ ఉంది. అసలు అది ఫీల్ కావాలి. నేను అసలు అది రాయడానికి ఎట్లుంటుంది, అసలు నాకు అది ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. రాయాలా రాయొద్దా మీరే కామెంట్ చేసి చెప్పండి. ఓకే, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏమో కుకింగ్స్ అండ్ ఫ్యామిలీ వ్లాగ్స్. అండ్ ఈరోజు అయితే శ్రీరామ భూమి ఈ రోజు శ్రీరామ జన్మభూమి మందిరం ఓపెన్ అవుతుంది కదా. దానికోసం ఇప్పుడు సాయంత్రం 6 గంటలకు అయితే ఇప్పుడు అక్షంతలు వేసుకోవాలి కదా. మేమైతే స్వీట్ చేస్తున్నాం అనమాట. ఒక స్వీట్. అత్తమ్మ ఏం స్వీట్ అత్తమ్మ? అది దేంతో చేస్తున్నాం? దొడ్డు రవ్వ 1/2 కిలో పెసరపప్పు నానబెట్టుకున్నా. దొడ్డు రవ్వ అత్తమ్మ. దొడ్డు రవ్వ తోటి పెసరపప్పు తోటి హల్వా చేద్దాం. షుగర్ ఉన్న వాళ్ళు అయితే ఈజీగా తినొచ్చు మంచిగా. హల్వా చేద్దాం. అవును. బెల్లము ఒక 1/2 కిలో బెల్లం తెచ్చిన, 1/2 కిలో ఇగో దొడ్డు రవ్వ, 1/2 కిలో పెసరపప్పు. సరే, అది వేయించుకున్నాక చూద్దాం. ఇగో నెయ్యి వేసుకొని దొడ్డు రవ్వ వేయించుకుంటున్నా. హల్వా చేసిన దొడ్డు రవ్వ వేయించుకున్నా, దించుకున్నా. ఇగో ఇప్పుడు పప్పు పెట్టుకుందాం. 1/2 కిలో పెసరపప్పు, 1/2 లీటర్ నీళ్ళు పోసుకున్నా. బెల్లం కట్ చేసుకుంటున్నా, 1/2 కిలో బెల్లం. పప్పు ఉడుకుతుంది కదా, సగం ఉడికినట్టుంది. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు ఇది సగం ఉడికినాక ఈ రవ్వ వేయించి ఇంట్లో పెట్టుకున్నాం కదా, ఈ రవ్వ ఇప్పుడు నానబోసుకోవాలి. నానబెట్టుకోవాలి. నానబెట్టుకుంటే మంచిగా నానుతుంది. అది ఉడికేసరికి అది ఒకసారి ఉడికినట్టుగా మిక్సింగ్ అవుతాయి. ఇలాచీలు ఒక 3 ఇలాచీలు కచ్చపిచ్చ దంచుకొని వేసుకోవాలి. నానబెట్టిన రవ్వ వేసుకుందాము. దొడ్డు రవ్వ, గోధుమ రవ్వ. మామూలు రవ్వతో అందరూ వేసుకుంటారు హల్వా. దొడ్డు రవ్వ తోటి మనము ఒక్కసారి చేసుకుందాము. ఈ నీళ్లు ఇంకా దానికి సరిపడా మళ్ళా ఇది ఉడకాలి కదా. ఉడికేసరికి 2 సార్లు కడిగి పక్కకు పెట్టేసుకున్నాం కదా. ఇవి కూడా మంచి నీళ్లు పోసుకుందాం. ఇక దాని పప్పు ఉడికేదాకా దానికి 1/2 లీటర్ నీళ్ళు పోసుకున్నాము. ఇంకా రవ్వకు కూడా 1/2 లీటర్ నీళ్ళు పోసుకొని ఉడకబెట్టుకోవాలి. ఏంటిదత్తమ్మ అది? ఇగో కొబ్బరి పొడి గుప్పడంత వేసుకోవాలి. అవునా? కింద ఉడికిపోతుంది. ఈ ఫ్లేవర్ బాగుంటది అత్తమ్మ, కొబ్బరి పొడి ఫ్లేవర్. ఇగో 1/2 కిలో బెల్లం దంచి పెట్టుకున్నాం కదా, ఇంకా వేసుకుందాం. ఇప్పుడు ఇగో ఇది మంచి ఉడికినాక పళ్ళు కిరిగినాక ఇంకా బెల్లం వేసుకోవాలి. బెల్లం కొంచెం ఎక్కువనే వేస్తామా? తీయగా ఉండాలి. తీయగానే ఉంటది. అన్నిటికీ సరిగా ఉంది కదా. ఇది 1/2 కిలో అయితే అవి 1/2 కిలో పప్పు, రవ్వ 1/2 కిలో కదా, ఇది 1/2 కిలో. సరి ఇంకా బెల్లము జర కరిగి కొంచెం లూజ్ అవుతుంది. ఇక మంచిగా పళ్ళు కిరిగినాక బెల్లం వేసుకున్నాము. బెల్లం మంచిగా ఉడికింది, బెల్లం అంతా కరిగినాక ఇక ఇప్పుడు పాలు పోసుకుందాం. కొన్ని పాలు పోసుకుందాము. ఇక మంచిగా ఇట్లా ఉడకాలి. ఇట్లా ఉడికితే మంచిగా నూకలన్నమూల అవుతుంది. పాలు పోసుకుంటున్నాం. ఎన్నైనా పోసుకోవచ్చు అత్తమ్మ పాలు, మన ఇష్టము. ఇప్పుడు ఒక ఇది కిలో ఉంది కదా, ఆ కిలోకు ఇగో ఇప్పుడు ఒక 1/2 సేరు, 1/2 సేరు ఉండే 1/2 సేరు పోసిన. మనకు గట్టిగా కావాలంటే గట్టిగా, కొంచెం లూజ్ కావాలంటే లూజ్ చేసుకోవచ్చు. నచ్చిన తీరుగా చేసుకోవచ్చు. ఇక మనకి ఎట్లా నచ్చితే అట్లా. ఎక్కువ పాలు పోసుకోవాలంటే
ఇంకా కొన్ని ఎక్కువ పోసుకోవచ్చు. ఇదిగో పాలు తిననోళ్ళు కూడా ఉట్టిగా కూడా నెయ్యి వేసి వండుకోవచ్చు. అవును, చాలా మటుకు పాలు ఇష్టం లేని ఇష్టం లేని వాళ్ళు ఉంటారు. ఇంకా పాలు ఇష్టం ఉన్నోళ్ళు పావు సేరు పాలు పోసుకోవచ్చు. ఇంకా లాస్ట్ కి పెరుగులో కూడా బాగుంటది. ఇంకా ఎక్కువ చేసుకుంటారు అనుకో, ఇంకా అన్ని కిలో చేసుకుంటారు అనుకో, అర్ధ కిలో చేసుకుంటారు అనుకో. అర్ధ కిలో చేసుకుంటే ఇప్పుడు అర్ధ కిలో పప్పు, అర్ధ కిలో రవ్వ, అర్ధ కిలో బెల్లము ఇట్లా చేసుకుంటారు కదా. చేసుకుంటే పాలు అర్ధ సేరు పోసుకోవచ్చు, కొంచెం ఎక్కువ పోసుకోవచ్చు. అయింది రెడీ అయింది. ఇక దించాలి, దించుకుందాం. హల్వా అయితే రెడీ అయింది. ఇగో నెయ్యి వేసుకుందామా. ఇప్పుడు బాదం, జీడిపప్పు, కిస్మిస్ అయితే వేసుకుందాం. నెయ్యిలో వేయించుకుంటుంది. చీకటి అయిపోతుంది, సాయంత్రం కదా, ఇప్పుడే కదా 6 గంటలకి దేవుళ్ళకి పెట్టాల్సింది. ఇక చీకటి అయితే కనిపిస్తలేదు, అందుకే ఫోన్ దగ్గర పెట్టినా. కిస్మిస్, జీడిపప్పు ఇంకా రెడీ అయిపోయింది కదా అత్తమ్మ, ప్రసాదం అయితే ఇంకా రెడీ అయిపోయింది. ఇదైతే శ్రీరామునికి. ఇంకా మేమైతే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం అనమాట పూజ. ఇంకా మేము ఈరోజు టేస్ట్ చేయడానికి అయితే లేదు, ఇంకా దేవునికి నైవేద్యాలు పెట్టిన తర్వాత మేమైతే తిన్నాం. ఆ వీడియో కూడా ఫుల్ పెట్టినా, ఇట్లనే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఓకే అండి, రెడీ అయిపోయింది. పెసరపప్పు, గోధుమ రవ్వ, కేసరి అయితే రెడీ అయింది. ఇంకా ఈరోజు అయితే మనం టేస్ట్ చూడడానికి కాదనమాట, రాముల వారిది అయోధ్య ఓపెనింగ్ ఉంది కదా ఈరోజు, రాముల వారికి ఎక్కించడానికి అయితే మంచి స్వీట్ రెడీ చేసినాం, దేవునికి ఇష్టమైన స్వీట్. ఇప్పుడైతే దేవుళ్ళందరికీ ఎక్కించి మనం అక్షింతలు వచ్చినాయి కదా దేవుడికి, ఇప్పుడైతే ఆ అక్షింతలు ఆశీర్వాదం తీసుకుందాం పెద్దవాళ్ళ దగ్గర. ఓకే, అయితే మార్నింగే అన్ని కడిగి పెట్టుకున్నాం అనమాట బండలు కూడా. కాకపోతే ఈవినింగ్ మళ్ళీ ఇంకొకసారి ఊకి నేనైతే వాటర్ జల్లి మొత్తము ముగ్గులు అయితే పెట్టుకున్నా. ఇట్లా ఇంటి ముందు ముగ్గులు పెట్టుకొని మళ్ళీ గడపలు కూడా మంచిగా పూజ చేసుకొని ముగ్గులు వేసుకున్న, బొట్లు కూడా పెట్టుకున్న గడపలకి. అట్లనే దేవుని రూమ్ ముందు కూడా సేమ్ ముగ్గులు వేసి మంచిగా గడప పూజించి ఫస్ట్ దేవుళ్ళని అలంకరించిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడైతే దీపాలకి స్టార్ట్ చేస్తున్నాం. రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇంకా ఇది ఇట్లా రాయమని ఎక్కడ విన్నా అంటే నేనైతే యూట్యూబ్లో సెర్చ్ చేసిన. అసలు ఈరోజు ఏం చేయాలని నాకు కూడా డౌట్ వచ్చింది. ఈవినింగ్ అప్పుడప్పుడే సడన్గా అనుకున్నాం. ఇంకా చాలా ప్రిపేర్ చేసుకునేది ఉండే కానీ మేము అంత చూసుకోలేదు. ఇంకా మేమైతే ఇట్లా రాస్తున్నాం అనమాట. ఇదైతే యూట్యూబ్లో చూసినా, ఇట్లా రాయమని చెప్పారు, మంచిగా ఉంటుంది కదా అనేసి అయితే నేను శ్రీరామ జయ 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 రామ జయ జయ రామ అని రాయమని చెప్పారు అనమాట. ఇట్లా రాస్తున్నా. ఇంకా అత్తమ్మకైతే దేవుళ్ళు అంటే బాగా ఇంట్రెస్ట్ అనమాట, చాలా ఇష్టం. ఏది చెప్పినా అట్లా నమ్మిపోతుంది. ఇట్లా చేద్దామంటే కూడా ఖచ్చితంగా చేద్దామని చెప్తుంది అనమాట. ఇంకా అత్తమ్మ నేనైతే ఇట్లా పూజలు చేస్తున్నాం. ఇంకా మా ఇంట్లో రామాలయం ఫోటో, రాముల వారి ఫోటోనైతే అయితే లేదు. ఇంకా వాళ్ళు ఇచ్చిన ఫోటోకే మేమైతే అలంకరించుకుంటున్నాం. ఇట్లా వాళ్ళు ఇచ్చిన ఫోటోకే జరుగుతాం. ఇంకా మొత్తానికైతే ఇట్లా రాసిన శ్రీరామ జయ రామ జయ జయ రామ అని ఒక్కొక్క ఆకు పైన ఒక్కొక్కటి రాసి అట్లా పీటను అలంకరించుకొని పీట మీద పెట్టేసిన. ఇంకా అత్తమ్మనైతే ఇక్కడ అక్షింతలు ఇచ్చిర్రు మాకు. ఇంకా అవి సరిపోవు కదా, మా ఇంట్లో ఎట్లాగో చాలామంది ఉన్నాం. ఇంకేమైనా మనం ముందు శుభకార్యాలు చేసినప్పుడు ఆ అక్షంతలు అయితే చాలా ఉపయోగపడతాయంట మనకైతే. మీరు కూడా కలెక్ట్ చేసుకోండి. ఇంకా మన ఇంట్లో ఉన్న బియ్యంని మధ్యలోకి విరిగిపోకుండా ఉన్న బియ్యం, మంచి బియ్యాన్ని ఇట్లా కలిపి పెట్టుకోవాలంట. వాళ్ళు ఇచ్చిన అక్షంతలు కూడా దాంట్లో కలిపేసుకుంటే అవి ఇవి అట్లా మనం స్టోర్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట, మనకు యూజ్ అయితే ముందు. ఇంకా నేనైతే వాళ్ళు ఇచ్చిన పాంప్లెంట్ మీదనే ఇట్లా బొట్లు అయితే పెట్టిన. ఇంకా అత్తమ్మకి నేను యూట్యూబ్లో చూసిన కదా, దాని ప్రాసెస్ అంతా చెప్తుంటే ఇట్లా అత్తమ్మ ఒక్కొక్కటి చేస్తుందన్నమాట. ఫస్ట్ అయితే ఆకు వేసి తమలపాకుతో స్టార్ట్ చేసినాం మేమైతే. మంచిగా తమలపాకు మీద కుంకుమ పసుపు వేసి అయితే, మా ఇంట్లో రాముల వారి ఫోటో లేదని చెప్పిన కదా, ఇంకా పాంప్లెంట్నే దేవుడు అని మనం మనసులో అనుకుంటే చాలు, దేవుడు చూస్తూనే ఉంటాడు అన్నట్టు మేమైతే మనసులో అనుకొని పాంప్లెంట్ మీద ఉన్న ఫోటోకే మేమైతే పూజ చేసినాం అనమాట, దీపం పెట్టుకున్నాం. ఇంకా ఇట్లా నేనైతే ఆకులను కూడా మంచిగా పెట్టేసిన, నా అక్షంతలు కూడా మంచిగా కలిపి పెట్టేసినాం. 5 దీపాలు కూడా అక్షంతల దగ్గరనే పెట్టేసినాం. 5 దీపాలు వెలిగించిన తర్వాతకి కడప మీద పెట్టాలంట. కొద్దిసేపు 5 దీపాలు దేవుని దగ్గరనే వెలిగిన తర్వాతనే
కడప మీద పెట్టుకోవాలి మనం. నెక్స్ట్ ఇంకా అత్తమ్మనైతే ఇంట్లో దేవునిలో కూడా పువ్వులు అవి అలంకరించింది, ఇంకా దీపాలు కూడా పెట్టిందనమాట. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. అవెందుకు ముట్టిస్తున్నావు అత్తమ్మ? ఇవి మనము ఐలేన్ కాడ బోనాలు చేసినాం అమ్మ. అవును అత్తమ్మ. ఆ బోనాలకు కూడా ఇప్పుడు నైవేద్యం పెడతా. బోనం మారు బోనమా? మారు బోనం పెడతా. ఇప్పుడు ఎట్లాగో మనము అన్ని ఇల్లు శుద్ధి ఉంది వరకు చేసుకుంటున్నాం కదా. అవును, ఇల్లు శుద్ధిగా ఉంది. ఇంకా అట్నే పెట్టేస్తే అయిపోతుంది. ఇంకెందుకు 5 దీపాలు పెట్టినాం కదా, ఇంకా ముగ్గురం ఉన్నాం కదా ఇంట్లో. అత్తమ్మ ముట్టించింది, ఇప్పుడు అక్కనైతే ముట్టిస్తుంది. 2 ముట్టించేసి కూర్చో, దాని మీద కూర్చో. శ్రీరామ జయ శ్రీరామ, జై శ్రీరామ్ అనుకో. జై శ్రీరామ్, జై జానకి రామ జై. చిట్టులు జై శ్రీరామ్. శ్రీరామ జయ రామ జయ శ్రీరామ, ఓ రామ శ్రీరామ 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 జయ శ్రీరామ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జయ జయ శ్రీరామ్, జై శ్రీరామ్, జయ జయ శ్రీరామ్. ఓ రామ శ్రీరామ జయ శ్రీరామ, ఓ రామ శ్రీరామ జయ శ్రీరామ. శ్రీరామ జయ శ్రీరామ, ఓ రామ శ్రీరామ జయ శ్రీరామ. ఇట్లా చేసి చూద్దాం. ఒకటంటే ఆమె కూడా పూజలు చేస్తుంది రామునికి, రాముని భక్తురాలు అయింది అను. జై శ్రీరామ్ అను. ప్రసాదం అయితే చేసినాం కదా, చూసారు కదా ప్రసాదం. ఇంక ఇప్పుడైతే ప్రసాదాలు ఎక్కిస్తా కాదు. దీపము సమర్పయామి. ప్రసాదాలు అయితే పెట్టుకున్నాను. ప్రసాదం పెట్టేసి ఎత్తం ఇక. ఇంకా మారుబోనంకి కూడా ప్రసాదం పెట్టేస్తుంది అత్తమ్మ. ఇంకా ఇక ఐలేన్ గుడి వచ్చినాం కదా, ఇక ఐలేన్ మల్లన్నకు మళ్ళా మారుబోనం. ఇంకా పనిలో పని అయిపోతుందని ఇంకా ఆయనకు కూడా నైవేద్యము పెడుతున్నాం. నైవేద్యం సమర్పయాని. నా పిల్లలని ఏ నొప్పులు ఏ రోజులు ఏమీ లేకుండా కాపాడుతండి. వీళ్ళకి ప్రసాదాలు ఇస్తావా అత్తమిగా? ఇక అగో రెడీగా ఉన్నారు. డాడీ వాళ్ళు రావాలి నాన్న, ఇంకా డాడీ వాళ్ళు రాలే కదా. అందరం ఇంట్లో అందరం ఉన్నప్పుడు పోసుకోవాలి. అవును, అట్లనే తీసుకుంటే అయిపో. మంచి మీరు తీసుకోండి, మీరు వండుకుంటారు, వీళ్ళు వండుకుంటారు. వీళ్ళకి అత్తమ్మ నువ్వు ఇక పండుకోరా. నలుగురికి వేసేసేయి. లైన్ కట్టున్నానా? ఫస్ట్ అయితే ఇక పిల్లలు పడుకుంటారని మేమైతే పిల్లలకు అక్షంత లేపించేస్తున్నాం. ఏమంటారు, గుడికాడ ప్రసాదం కోసం లైన్ కట్టినట్టు కట్టిరు. మంచిగా మొక్కాలి, మొత్తం తిల్లే పోయి అత్తమ్మ నెత్తిల్లే ఉండేటట్టు పోయి నడినెత్తిలు ఇట్లా మంచిగా చదువులు విద్య బుద్ధి అన్ని మంచిగా రావాలి. నెక్స్ట్
నెక్స్ట్ బాబు గారు వెళ్ళండి. మా పిల్లలు మంచి నెక్స్ట్ చిన్న ఆయన చిన్న బాబు అయినా మొక్కలు ఇక్కడ మళ్ళీ అట్లా పెట్టు. శ్రీరామ జయ రామ జయ జయ రామ. వచ్చింది దేవ. ఓయ్ ఈడు అసలైనవాడు, ఈడు ఖతర్నాక్ ఈడు. రామ జయ జయ రామ. అమ్మ ఏమన్నా మొక్కుతుందా? జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ. అగో ఇంత పెద్దగా అయినా చెల్ల లెక్క మొక్కాలి. శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ. కాళ్ళు చక్కగా పెట్టాలిరా తండ్రి మా పిల్లలకు మంచిగా. అత్తమ్మ ఆమె మంచిగా ఉండు, మనం సతాయించొద్దని మనం బతలాడాలి దేవుణ్ణి అట్లా కదా. చిచ్చులు ఇంకా మా మామ అనమాట. నెక్స్ట్ అత్తమ్మనైతే మామకి వేస్తుంది. ఇంకా ఎవరు లేరు కదా, మా మామ వాళ్ళ అమ్మ లేదు కాబట్టి ఇక ఎవరైనా ఒకరు వేయాలి కాబట్టి వెయ్యాలి ఇక. శ్రీరామ ఆగో మామ ఇట్లా అయ్యో రామా రామ అని వస్తుంది నోటికి కదా. అయ్యో రామా అని వస్తుంది నిజంగానే. ఏమన్నట్టుంది కట్లేమే ఆగు అని విగ్రహం అట్టు శ్రీరామ అనుకుంటే నా నెత్తిలో అత్యంతలు వేయాలి. శ్రీరామ అనమా నువ్వుకే ఆడనే తీసుకో. ఇట్లా తీసుకో. గంజి కాదు. మా మామకి చెవులు వినిపించాయి కదా, ఇక కొంచెం కష్టం అనమాట. ఇంకా అత్తమ్మది కూడా అయిపోతుంది. ఇంకా మాదే, మా వాళ్ళు ఇంకా రాలేదు. మా వాళ్ళు వచ్చిన తర్వాత మాది. అనే నిలబడు. అర్థం అవుతలేదు మా మామకి. శ్రీరామ ఏమనాలి అంటుండ అత్తమ్మ. శ్రీరామ అనమని అని చెప్పు. శ్రీరామ శ్రీరాములు అంటుండు. ఇక ఆయనకు రాదు కాబట్టి ఇక తప్పదు. ఎక్కడ వేస్తున్నావు? వచ్చేంత మంచిగా వేస్తుండా? చిట్టులు అంటుంది ఇట్లా. తక్కువది కాదు. ఆగో ఎట్లా అంటుంది అంటే తీర్థం తీసుకున్నారు. చిట్టాలు తీర్థం నానా ప్రసాదం పెడుతున్నా. టెస్ట్ చూడు ఎట్లుందో చెప్పాలి. ఎట్లుంది? సూపరా? టెస్ట్ చూడు ఎట్లుంది? శ్రీరామను తినండి అమ్మా. జై శ్రీరామన్. జై శ్రీరామను. ఎట్లుంది? టేస్ట్ చెప్పు. సూపర్ ఉందాను. వచ్చిండు ఫ్రెష్ అప్ అయ్యిండు. ఇక ఇప్పుడైతే అక్షంతలు వేసుకుంటున్నాం. అట్లా పొందు కూసోవద్దు, వంగి ముఖాల పైన మంచి వంగాలి. ఎత్తుగా అయ్యా కాలు మొక్కుండాలి. జై శ్రీరామ్. 108 సార్లు అనాలి. అయినాయా? 108 అయినాయా? 108 సార్లు అనాలి. ఇంకా ఫైనల్లీ అయోధ్య నుంచి బాలరాముడి అక్షింతలు అయితే మా తలలో పడిపోయి ఆశీర్వాదాలు అయితే అయినాయి అనమాట. ఎప్పుడు ఇలాగే శ్రీరాముడి ఆశీర్వాదాలు మా పైన ఉండాలి, అందరి పైన ఉండాలి. ఇంకా మా ఇంట్లోనైతే పాటలు సినిమాలు స్టార్ట్ అయిపోయినాయి. ఓకే, మా ఇంట్లోనైతే అక్షింతలు ఇట్లా వేసుకొని ఇట్లా ప్రసాదాలు అయితే తిన్నాము. ఇంకా ఓకే, వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్.